సుందరాకాండ పారాయణము 24వ సర్గము 26వ శ్లోకం నుండి. దివ్యాంగ రాగా వైదేహి దివ్యాభరణ భూషిత అద్య పభృతి సర్వేషాం లోకానామీశ్వరీ భవ. తాత్పర్యం: ఓ జానకి, దివ్యమైన మైపూతలను ఉపయోగించుకొనుచు అమూల్యమైన ఆభరణములతో అలంకరించుకొనుచు నేటి నుండి నీవు సమస్త లోకములకును అధీశ్వరివి గమ్ము. 27వ శ్లోకం. అగ్నే స్వాహ యదా దేవి సచీవేంద్రస్య శోభనే కిం తే రామేణ వైదేహి కృపణేన గతాయుష. తాత్పర్యం: ఓ జానకి, అగ్నిదేవునకు స్వాహాదేవి భార్య అయినట్లును దేవేంద్రునకు శచీదేవి పట్టమహిషి అయినట్లును నీవు రావణునకు ఇష్టురాలైన పత్నివై ఉండుటయే ఉచితమగును. దీనుడై రావణుని చేతిలో ఆయువును పోగొట్టుకొనవాడైన ఆ రాముని వలన నీకేమి ప్రయోజనము? 28వ శ్లోకం. ఏతదుక్తం చ మే వాక్యం యది త్వం న కరిష్యసి అస్మిన్ ముహూర్తే సర్వాస్తవాం భక్షయిష్యామహే వయం. తాత్పర్యం: నీ మేలును కోరి నేను చెప్పిన వాక్యమును నీవనుసరింపని ఎడల ఈ క్షణమే మేమందరము గలిసి నిన్ను చంపి తినివేసేదము సుమా. 29వ శ్లోకం. అన్యాతు వికటానామ లంబమాన పయోధర అబ్రవీత్ కుపితా సీతాం ముష్టి ముజ్జమ్య గచ్చతి. తాత్పర్యం: వికారముగా వేలాడుచున్న స్తనములు గల వికటయను వేరొక రక్కసి మిక్కిలి క్రోధము నొందినదై పిడికిలిని బిగించి మీదకు ఎత్తి పెద్ద గర్జన చేయుచు సీతాదేవిని గూర్చి ఈ రీతిగా పలికెను. 30వ శ్లోకం. బహూన్య ప్రియరూపాని వచనాని సుదుర్మతే అనుక్రోశాన్ మధుత్వాచ సోడాని తవ మైథిలి. తాత్పర్యం: దుర్మార్గురాలమైన ఓ జానకి, ఇంతవరకును మేము మాలోని దయా స్వభావము చేతను మా మృదు స్వభావము చేతను మాకు అనిష్టకరముగా నీవెన్ని మాటలు చెప్పుచున్నను ఓర్పు వహించి ఉంటిమి. 31వ శ్లోకం. నా చ నహ కురుషే కార్యం హితం కాల పురస్కృతం అనీతాసి సముద్రస్య పారమన్యైర్దురాసదం రావణాంతఃపురం ఘోరం ప్రవిష్టా చాసి మైథిలి. తాత్పర్యం: మేము నీ శ్రేయస్సును కోరి కాలోచితముగా చెప్పిన మాటలను నీవెంత మాత్రమూ అవలింపకున్నావు. ఇతరులు సమీపించుటకు శక్యముగాని సముద్రమును దాటించి ఈవలి తీరము మీదకు తెచ్చి భయంకరమైన రావణుణ్ణి అంతఃపురమునందు ప్రవేశపెట్టబడి ఉంటివి అని తెలుసుకొనుము. 32వ శ్లోకం. రావణస్య గృహే రుద్ధ మస్మాభిస్తు సురక్షితాం నత్వాం శక్తః పరిత్రాతు మపి సాక్షాత్ పురందరః. తాత్పర్యం: రావణుని వంటి వాని భవనములో బంధింపబడి మా వంటి వారిచే కావలి కాయబడుచున్న నిన్ను మా వశము నుండి రక్షించుటకు దేవేంద్రుడు దిగివచ్చినను సాధ్యము కాదు సుమా. 33వ శ్లోకం. కురుష్వ హితవాదిన్యా వచనం మమ మైథిలి అలమశ్రు ప్రపాతేన త్యజ శోకమనర్థకం. తాత్పర్యం: ఓ జానకి, నీ మేలు కోరి చెప్పుచున్నాము కాబట్టి మా మాటలు గ్రహించి అనుసరించుము. ఈ కన్నీటి దారలు ఎందుకు? నిరర్ధకరమైన నీ శోకము మానుము. 34వ శ్లోకం. భజ ప్రీతిం చ హర్షం చ త్యజయితాం నిత్యదైన్యతాం సీతే రాక్షస రాజేన సహక్రీడ యదా సుఖం. తాత్పర్యం: ఓ జానకి, రావణునిపై ప్రేమను చూపుము, ఆనందమును సంపాదించుకొనుము. ఈ రీతిగా ఎల్లప్పుడూ దీనురాలై ఉండుట నీకు తగదు. రాక్షస ప్రభువైన రావణునితో కూడి స్వేచ్ఛగా విహరింపుము. 35వ శ్లోకం. జానాసీహి యథాభీరు స్త్రీణాం యౌవన మధ్రువం యావన్నతే వ్యతిక్రామే తావత్ సుఖమవాప్నుహి. తాత్పర్యం: భయాస్వభావురాలవైన ఓ సీత, స్త్రీలకు యౌవన దశ స్థిరకాలము ఉండునది కాదని నీకు తెలియను కదా. కాబట్టి అట్టి యౌవన వయస్సు తొలగిపోయి వార్ధక్యము రాకుండగానే యౌవన సుఖములు యథేచ్ఛగా అనుభవింపుము. 36వ శ్లోకం. ఉద్యానాని చ రమ్యాని పర్వతోపవనాని చ సహ రాక్షస రాజేన చరత్వం మదిరేక్షణి. తాత్పర్యం: ఓ సుందరి, మా రాక్షస ప్రభువుతో కూడి మనోహరములైన ఉద్యానవనములందును క్రీడా పర్వతములందును అందలి ఆరామములందును యథేచ్ఛగా విహరింపుము. 37వ శ్లోకం. స్త్రీ సహస్రాని తే సప్తవసే స్థాస్యంతి సుందరి రావణం భజ భర్తారాం భర్తారాం సర్వరక్షసాం. తాత్పర్యం:
సమస్త రాక్షస లోకమునకు ప్రభువుమైనట్టి రావణాసురుణ్ణి నీవు భర్తగా చేసుకొనుము. అతని అంతఃపుర వనితలు 7,000 మందియు నీకు అధీనులై వర్తించెదరు. 38వ శ్లోకం. ఉత్పాట్య వాతే హృదయం భక్షయిష్యామి మైథిలి యదిమే వాహృతం వాక్యం నా యథావత్ కరిష్యసి. తాత్పర్యం. ఓ జానకి, ఇంతగా చెప్పుచున్నట్టి నా మాటలను నేను చెప్పిన రీతిగా నీవాచరింపకపోయినచో నేనిప్పుడే నీ గుండెకాయను పెళ్లగించి తీసి తినివేసెదను. 39వ శ్లోకం. తతశ్చండోదరీ నామ రాక్షసీ క్రోధమూర్ఛిత భ్రామయంతి మహచ్చూలమిదం వచనమబ్రవీత్. తాత్పర్యం. అటు పిమ్మట చండోదరి అను రక్కసి క్రోధముచే వడలు తెలియనిదై తన చేతిలోని పెద్దదైన శూలమును హేళగా త్రిప్పుచూ సీతాదేవితో ఈ విధముగా పలికెను. ఇమాం హరినా లోలాక్షిం త్రాసోత్కంపి పయోధరాం రావణేన హృతాం దృష్ట్వా దౌహృదో మే మహానుభూత్. తాత్పర్యం. రావణుడు తెచ్చి నిర్బంధించుట వలన భయముచే వణికిపోవుచున్న స్తనములను చంచలమైన లేడి చూపులు వంటి చూపులను గల ఈమెను చూడగానే చూలింతరాలినగు నాకు ఒక గొప్ప కోరిక కలిగినది. 41వ శ్లోకం. యాకృత్ప్లీహ మా తోత్పీడం హృదయం చ సమంధనం ఆత్రాన్యపి తదా శీర్షం ఖాదేయమితి మే మతిః. తాత్పర్యం. ఈమె ఉదరమునందు కుడి ఎడమలందు ఉండు యకృత్ప్లీహములనిడి రుచికరమైన మాంసఖండములను గుండెపై నుండి ఉత్పీడనమును అన్ని నాడులతో కూడిన గుండెకాయను కడుపులోని ప్రేగులను శిరమునందలి మెదడు మాంసమును తృప్తిగా భక్షింపవలెనని కోరికయై ఉన్నది. 42వ శ్లోకం. తతస్తు ప్రగసానామ రాక్షసీ వాక్యం అబ్రవీత్ కంఠమస్యా నృశంసాయ పీడయామకి మాస్యతే. తాత్పర్యం. పిమ్మట ప్రగసయను రాక్షసాంగన ఈ రీతిగా పలికెను. క్రూరురాలైన ఈమె కంఠమును మనమందరమును నులిపివేయదము, ఆలస్యమెందులకు. 43వ శ్లోకం. నివేద్యతాం తతో రాజ్ఞే మానుషీసా మృతేతిహ నాత్రా కశ్చన సందేహ కాదతేతి సంరక్షతి. తాత్పర్యం. వెంటనే మనము రాజు కడకు పోయి నీవు మాకు అప్పగించిన ఆ మనుష్య స్త్రీ ఇప్పుడే చనిపోయినదని చెప్పెదము. రావణుడు అట్లయిన ఆమెను మీరందరూ కలిసి తినివేయుడని వెంటనే మనకు చెప్పగలడు. ఇందు సందేహం ఇసుమంతయూ లేదు. 44వ శ్లోకం. తతస్త్వజాముఖి నామ రాక్షసి వాక్యమబ్రవీత్ విసస్సేన్యాం తతస్సర్వా సమాన్ కురుత పీలుకాన్. తాత్పర్యం. అంతటా అజాముఖి అను రాక్షసాంగన వారితో మీరందరూ ఈమెను ముక్కలుగా నరికి ఆ మాంసమును సమానమైన భాగములుగా వేరువేరుగా నుంచుడు అని పలికెను. 45వ శ్లోకం. విభజామ తతస్సర్వా వివాదో మేనరోచతే పేయా మనీయతాం క్షిప్రం లేహ్యముచ్చావచం బాహు. తాత్పర్యం. తరువాత మనమందరమును కలిసి సమానముగా పంచుకొందము. వివాదములకు తావిచ్చుట నాకెప్పుడునూ ఇష్టముండదు. శీఘ్రముగా స్వేచ్ఛగా త్రాగుటకు మద్యమును నంజుకొనుటకై పలు విధములగు నంజులను కూడా కావలసినన్ని గైకుని రండి. 46వ శ్లోకం. తతఃశూర్పణఖా నామ రాక్షసీ వాక్యం అబ్రవీత్ అజాముఖ్యాయ దుక్తం హి తదేవ మమరోచతే. తాత్పర్యం. అప్పుడు శూర్పణఖయను దైత్యవనిత ఇట్లు పలికెను. అజాముఖి న్యాయముగా చెప్పినదే నాకు బాగుగా నచ్చినది. 47వ శ్లోకం. సురాచా నీయతాం క్షిప్రం సర్వశోక వినాశిని మానుషం మాంసమాస్వాద్య నృత్యామోథ నికుంభిలాం. తాత్పర్యం. సమస్త శోకములను పారద్రోలునట్టి మద్యమును వెంటనే తీసుకొని రండు. మనుష్య మాంసమును చక్కగా భుజించి వెంటనే నికుంభిలాదేవికి ప్రీతికరంగా నృత్యం గావింతుము. 48వ శ్లోకం. ఏవం సంబత్స్య మానాస సీతా సురసుతోపమ రాక్షసీభి సుఘోరాభి ధైర్యముత్సజ్య రోదితి. తాత్పర్యం. దేవకన్యలతో సమానమైన సర్వ వైభవములు కలిగిన ఆ సీతాదేవి దైవ వశమున క్రూర హృదయులైన రాక్షస వనితలచే ఈ విధముగా భయంకరముగా గద్దింపబడుచు తన సహజ ధైర్యమును గోల్పోయి విలపింపదొడగెను. రాక్షసీ భత్స్యనము అను 24వ సర్గము సమాప్తము.